హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాము. అందరూ బాగుండాలి. ఆ, నేను వన్ ఇయర్ అయిపోయిందండి లాంగ్ వీడియో చేసి. నాకు ఈరోజే ఖాళీ దొరికింది. అందుకే నేను కొన్ని అంటే షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు పండగలు కదండి, అందరూ చాలా బిజీగా ఉంటారు. క్రిస్మస్ వచ్చింది, క్రిస్టియన్స్ చాలా బిజీ. ఇంకా న్యూ ఇయర్ అంటే అందరికీ బిజీ అన్నమాట. ఎందుకంటే జనవరి అనేది కొత్త సంవత్సరం కాబట్టి అందరూ చాలా బిజీగా ఉంటారు. అలాగే మనం జనవరి 1 నుంచి చాలా కొత్తగా మారాలి, చాలా కొత్తగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎలా ఉండాలి అని అనుకుంటున్నారంటే అది మాత్రము మంచిగానే ఉండడానికి ట్రై చేయండి. మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, మీ బంధువులతో స్పెండ్ చేయండి, మీ ఇంట్లో పిల్లలతో స్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మేమైతే ఈ ఫెస్టివల్స్కి కొన్ని షాపింగ్ చేసామండి. షాపింగ్ చేసిన బట్టలు మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఏమేమి షాపింగ్ చేసాము, ఎక్కడ కొన్నాము అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొన్ని బట్టలు చూపిస్తాను, చూసేయండి. ఇదైతే బుజ్జి ఫ్రాక్ అండి. ఇది మా పాప కోసం వాళ్ళ అత్త తీసుకొచ్చిందనమాట. ఇది మీషోలో బుక్ చేసింది. ఇక్కడ కింద ఫ్లవర్స్ వచ్చాయి, ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది. ఇది వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చిందండి. కానీ ఇది అంతా ఒకేలా రాలేదు, మల్టీ కలర్ వచ్చింది. ఈ మల్టీ కలర్ నెట్ వచ్చిందనమాట. ఇది ఇంత చిన్న గౌన్ ఎవరు కొన్నారు అని అనుకున్నారా? మా పాపే అండి. నేను రీసెంట్గా డెలివరీ అయ్యాను. మా పాపకి ఇప్పుడు 4 months. అందుకే నేను లాంగ్ వీడియోస్ చేయలేకపోయాను. షార్ట్ వీడియోలు కూడా. నెక్స్ట్ ఇది కూడా కొన్నామండి. ఇది వాళ్ళ అత్త సెలెక్ట్ చేసింది న్యూ ఇయర్కి. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ముత్యాలు లాగా వచ్చాయి, మధ్యలో స్టోన్స్ వచ్చాయి, ఇక్కడ వడ్డానం లాగా వచ్చింది. ఈ చేతులకేమో బుంగల్ లాగా వచ్చాయండి. చూడండి, దీనికి ఇలా వచ్చాయి, వెనక 2 థ్రెడ్స్ వచ్చాయి. ఇదన్నమాట. ఇది ఇంకొకటి కొన్నామండి పాప కోసము. ఇది ఇంకొక డ్రెస్. ఇక్కడ మెరూన్ కలర్లో ఫ్లవర్ ఇచ్చారు. ఈడు మా చిన్ను అండి. మా చిన్ను చెప్పిన మాట వినడండి. తిని తన్మయి. ఇది వచ్చేసి ఫ్లవర్ వచ్చింది, ముందు ఫ్లవర్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ నెట్ వచ్చేసింది. ఇది నెట్ వచ్చింది, కొంచెం పెరుగుతుంది కదా, అందుకని చెప్పి మేము కొంచెం పెద్దది తీసుకున్నాము. పాప నేమ్ ఇంకా పెట్టలేదండి. పెట్టిన తర్వాత మీతో ఎలా జరిగింది, ఏం పేరు పెట్టాము, పాపకి ఏం చేయించాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ బటర్ఫ్లైస్ వచ్చాయండి, చిన్ని బటర్ఫ్లైస్ వచ్చాయి. నెక్స్ట్ ఇవి మాత్రం పాప బట్టలు. ఇది న్యూ ఇయర్కి. ఇది పాప కోసం కొన్నామండి. కానీ పాప ఉంచుకోదు, కానీ మదర్స్ అంటే సాటిస్ఫాక్షన్ కదా, పిల్లలు వేసుకున్నా వేసుకోకపోయినా వాళ్ళ కోసం కొన్ని కొంటారు కదా, అందుకని ఇది పాప కోసం కొన్నాను. నెక్స్ట్ మా తన్మయి డ్రెస్సులు చూపిస్తాను. మా తన్మయి వీడియో చేయిపిని అని అంటనే ఉంది. ఈ వీడియో మా తన్మయి పోరు పడలేక చేస్తున్నాను. ఇది వచ్చేసి మా తన్మయి డ్రెస్ ఎలా ఉంది. ఇది పింక్ కలర్. చూసారా, అస్సలు ఆగట్లేదు. నేను చూపించేదాకా కూడా ఆగట్లేదు. తనే వచ్చి ముందు పెట్టేస్తుంది. షార్ట్ వీడియోలో పాప రివీల్ ఉంటుంది. ఇది వచ్చేసి పింక్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ కలరు. ఇక్కడ చిన్న స్టోన్స్ వచ్చాయి. ఇది మా తన్మయి డ్రెస్. ఇది వచ్చేసి ప్యాంట్. ఇది ప్యాంట్ అంటే పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా, కుర్తా ప్యాంట్ టైప్ అన్నమాట. ఇది తన్మయి ఇంకో డ్రెస్ కూడా తీసుకుందండి, అది కూడా చూపిస్తాను. ఇది రెయిన్బో డ్రెస్ అంటండి. ఇది తన్మయిది రెయిన్బో డ్రెస్. ఇక్కడ అన్ని రెయిన్బో కలర్స్ ఉన్నాయంట, అందుకని తన్మయి నచ్చి తీసుకుంది. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి ఒక కోట్ లాగా వచ్చాయి, ఇక్కడ ఒక చిన్న బటన్ వచ్చింది, ఇక్కడ చిన్నగా కుచ్చులు వచ్చాయండి. ఇది మా తన్మయి డ్రెస్. వెనక జిప్ వచ్చింది అనమాట. ఇప్పుడు మా చిన్ను బట్టలు చూపిస్తామండి. అంటే మా తన్మయి అన్నీ చూపించాలి అని చెప్పి పట్టుబట్టిందనమాట, అందుకే మా తన్మయి కోసం ఈ వీడియో. అవి వచ్చేసి మా చిన్ను బట్టలు. నచ్చిందా మీకు ఈ కలరు? ఇది పర్పుల్ కలర్ లాగా ఉందండి, థిక్ పర్పుల్ కలర్ అనమాట. ఎక్కడ దొరకదు.
ఎక్కడ దొరకదంట మా చిన్ను చెప్తున్నాడు. ఆయన కోసం మాత్రమే తయారు చేశారు ఈ షర్టు. ఆయన కోసమే తయారు చేసి షాప్లో పెట్టారు, ఇంకెవరికి దొరకదనమాట. అది కూడా ఒకటే ఒక నెక్స్ట్ piece ఉంది. ఇది కూడా మా చిన్నుదేను, ఇది కూడా మా చిన్ను షర్ట్ అనమాట. ఇది పూల రంగుడు షర్ట్ అనమాట. వేసుకొని దగదగా మెరవాలని మా చిన్ను కోరిక, అందుకని మా చిన్ను ఈ షర్ట్ కొనుక్కున్నాడు. ఇది షర్ట్ అనమాట. ఇది పొట్టైపోతుంది అని చెప్పినా కూడా వినకుండా కొనుక్కున్నాడు అనమాట. ఇక్కడ జిప్ వచ్చింది, ఇక్కడ జిప్ వచ్చింది. నెక్స్ట్ అంటే స్వెటర్, మోస్ట్లీ స్వెటర్ లాగా ఉంది, బట్ స్వెటర్ కాదు. లేదనా ఇంకేమన్నాయా ఉన్నాయి కదా.